సో ఫ్రెండ్స్, ఇది మన పల్లెటూరు కుర్రాళ్ళ అన్న వాళ్ళ ఆఫీస్ ఇక్కడే. ఇప్పుడు అరన్న అయ్యాక ముందు కూర్చోడు అంటారు అన్న. ఇప్పుడు చికెన్ కోసం ఎవరు ఎక్కువ చెప్పు చనిపోయారని కలిసి ఇక్కడ ఫుల్ వేడిగా నీళ్ళు కాగిపెట్టి బయటకు వస్తుంది. అది ఇదే లొకేషన్. ఈ ఆఫీస్ ముందరనే కొండ పెట్టినారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే మన పల్లెటూరు కుర్రాళ్ళ అన్న వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నేను మీ చింతాలమాది. ఈ రోజు అయితే మనకు ఈ ఊర్లో వచ్చేసి మనకు పల్లెటూరు కుర్రాళ్ళ అన్న వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి చూద్దాం ఆఫీస్ దగ్గరికి, అన్న వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే, ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఓకే, అన్న వాళ్ళ ఆఫీస్ ఇదే మన పల్లెటూరు కుర్రాళ్ళ అన్న వాళ్ళ ఆఫీస్ అయితే ఇక్కడికి. కానీ డోర్ వేసినారు, ఎక్కడికి వెళ్ళినారో తెలియదు. సో ఫ్రెండ్స్, ఇదే అన్న వాళ్ళ ఆఫీసు. ఇక్కడ వచ్చి చూసి అన్న వాళ్ళు లాక్ వేసినారు. ఇలా చూపిస్తుందా, మరి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. లాక్ అయితే వేసినారు. లాక్ వేసినారు, ఎక్కడికి వెళ్ళిపోయినారు మరి. అట్లే అన్న వాళ్ళ ఆఫీస్ ఇదే కదా, అక్కడ ఉంది ఫోటో అన్న వాళ్ళు. కానీ అన్న వాళ్ళు ఎక్కడికి పోయినారో తెలియదు మనకు. మనం ఓకే. సో ఫ్రెండ్స్, ఈ పొయ్యి చూసారా, అన్న వాళ్ళు అయితే అది ఒక వీడియో తీసినారు చూడు. ఇప్పుడు అరన్న అయ్యాక ముంగి స్మూతోడు అంటారు చూడు అన్న. ఇప్పుడు చికెన్ కోసం ఎవరు ఎక్కువసేపు పడుకుంటే వానికి చికెన్ అనకాసి పడుకుంటే అందరిని చనిపోయారు అనకాసి ఇక్కడ ఫుల్ వేడిగా నీళ్లు కాగిపెట్టి బయటకు వస్తారు చూడు. అది ఇదే లొకేషన్. ఇక్కడ నీళ్లు కాగిపెట్టారు అనమాట. వాళ్ళని వచ్చేసి ఇక్కడ పండు పెట్టినారు. కరెక్ట్ ఈ ఆఫీస్ ముందరనే పండు పెట్టినారు అనమాట. ఉన్నారని వచ్చినాం కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇది రూమ్ అన్న వాళ్ళు. చాలా సైలెంట్ ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం పొలాలే. ఎక్కడికి వెళ్ళినారో తెలీదు. ఫోన్ చేసి కనుక్కుందాం. చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి. సపాట పండ్లు కింద పడిపోయినాయి అన్ని. కింద పడిపోయినాయి పాపం. పూల చెట్లు వేసినారు అన్న వాళ్ళు. అందో జర్మనీ పూల చెట్లు వేసినారు. జామ చెట్లు. ఇక్కడ చాలా వీడియోస్ లో చూసింటారు ఈ లొకేషన్. బ్యాక్ సైడ్ మెరూన్ రెడ్. మరి లాక్ వేసినారు. మరి ఎక్కడికి వెళ్ళినారో తెలీదు. ఫోన్ చేసి కనుక్కుందాం. ఇదే లొకేషన్. అది చూసుకొని మొత్తం అన్న వాళ్ళు ఉంటే ఇంకా మంచిగా ఉండేది. కానీ అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారో తెలియదు మనకు. మనం కూడా ఒకసారి ఫోన్ చేసి రావాల్సి వస్తుంది, అడగాల్సింది ఉన్నారో లేదో. మనం వాళ్ళకు చెప్పుకుంటూ వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళకి చెప్పు కాసే వద్దాం. అన్న వాళ్ళు మొత్తం చూపిస్తా. ఒకసారి ఆఫీస్ రూమ్ నేనే చూపిస్తాను. దాన్ని బేగం వేసినారు, ఇక్కడి నుంచే చూపిస్తా ఒకసారి. ఫిష్ అక్కడ అన్న వాళ్ళ ఫోటో ఉంది. తాళం వేసినారు. ఇంక మనం ఏం చేయలేం. తాళం వేసింది. చాలా ఎండకు వచ్చినాం. ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. ఇక్కడికి వచ్చి చూసి అన్న వాళ్ళు లేరు. మరి అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు. తర్వాత ఫోన్ చేద్దాం.
ఇట్లే లోపలికి ఊర్లోకి వెళ్ళి లొకేషన్లు ఏమేమి ఉన్నాయో చూసుకొని వచ్చి పోదాం. భీమగడ వెంకటేష్ గారు కాంట్రాడు. మేము ముగ్గురం వచ్చినాం ఇలాగే ఆఫీస్ దగ్గరికి. ఇది కూడా ఒక రూమ్ ఉంది. ఇదేంది ఇక్కడ చూడండి, లాక్ చూడండి ఒకసారి ఎలా ఉంది ఇది. వీడి కింద ఉంది రై తీసేది లాక్. చాలా వెరైటీ ఉంది, ఓల్డ్ మోడల్ లాక్, చాలా ఓల్డ్ మోడల్. మాడకాయలు సో ఫ్రెండ్స్ ఇదే కదా ఆఫీసు. అక్కడ మన హర్యానాని అలాగే ముంగు స్మూత్ని అక్కడ మంచం పైన పండు పెట్టి వేడివేడి నీళ్ళు వేడివేడి నీళ్ళు వాళ్ళకు పోస్తే వాళ్ళు ఖాళీ మంట లేచి వాళ్ళు లేచి ఉరుకుతారు. ఇక్కడ అప్పుడు నీళ్లు పారుతున్నాయి ఈ కాలువలు, ఇప్పుడు నీళ్లు లేవు. అందరు అక్కడ ఒడిమేరలే ఉరుకుతారు అనమాట, దయ్యాలు వచ్చినాయని. కదిరమామ ఇంకా అక్కడికే పడిపోతాడు హార్ట్ అటాక్ ద్వారా. ఇంకా డాక్టర్ వచ్చేసి ఇలా ఉరికొచ్చి ఇలా ఎగిరిపోతాడు. వాళ్ళు ఉర్రికి పోయి చికెన్ తినడానికి ఈ రోడ్డు కురుకుతారు. సో సారీ ఫ్రెండ్స్, అన్న వాళ్ళని అయితే చూపించలేకపోతున్నా, అన్న వాళ్ళు లేరు, సడన్ గా ఎక్కడికి వెళ్ళినారో తెలీదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వస్తే అప్పుడు ఒక చిన్న మినీ బ్లాగ్ చేసి అన్న వాళ్ళతో మాట్లాడిస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్న వాళ్ళు లేరు, ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినారని చెప్పారు. లాక్ వేసినారు, లోపలికి వెళ్ళి కూడా చూపిద్దాం అనుకున్నా, లాక్ వేసినారు. మరి మనం ఏం చేయలేము. ఇంకా నెక్స్ట్ టైం అయితే మళ్ళీ వచ్చినప్పుడు అన్న వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడిస్తా. అంత దూరం నుంచి వచ్చినాం, మాకే ఏదోలా ఉందన్నమాట. అంటే అంత లాంగ్ నుంచి వచ్చినాము మేము కూడా, మాది కూడా తప్పే. కొంచెం ఫోన్ చేసి రావాల్సి వస్తుంది, కానీ ఫోన్ చేయకుండా డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళినారులే ఇక్కడే ఉంటారని వచ్చినాను. లేరు, మళ్ళీ ఇంక ఊరికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మేము మొత్తం ముగ్గురం వచ్చినాం కలవడానికని. ఇక్కడే జస్ట్ ఇలా ఊరికి వెళ్తున్నాం. ఈ రోజు రేపు పండుగ ఉంది కదా, రేపు పండుగ ఊరికని వెళ్తున్నాం మేము ముగ్గురం. ఇక్కడే కదా అన్న వాళ్ళు ఇల్లు అనకాసి ఇట్లే వస్తే ఇక్కడ చూస్తే లేరని చెప్పినారు. ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా అడిగినాం, రాజు అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి. హైదరాబాద్కి వెళ్ళినారు వాళ్ళు, కొంచెం పని ఉండే అనకాసి చెప్పినారు. అందుకని మేము ఇంకా మళ్ళీ ఊరికి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అన్న వాళ్ళతో మీకు ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తా. ఓకే, ఛానల్ని ఫాలో చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి రీ. నెక్స్ట్ టైం కల్పిస్తామని చెప్పండి మరి. బాయ్. ఓకే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా కల్పిస్తాం. ఇప్పుడే కల్పించే వాళ్ళం కానీ వీళ్ళు ఎవరు లేరు కాబట్టి ఊరికి వెళ్ళిపోతున్నాం. ఓకే, బాగా చూసుకోండి ఆఫీస్ చూడు మన అన్న వాళ్ళది. ఏం చేస్తావు, ఎవరు లేరే, ఇంత దవ్వు వచ్చి వెళ్ళిపోయింది. గేట్ వేసేది. ఓకే, ఇదే మన అన్న వాళ్ళ ఆఫీస్. సైలెంట్ ఉండదు ఊరు. సన్నగర్ క్యాంపు. మన రాజు అన్న వాళ్ళు ఇలా ఇదే. ఇది గుడి, ఈ గుడి దగ్గర మొన్న ఈ రోజు పొద్దున ఇచ్చినారు వీడియో. గుడి దగ్గర లొకేషన్ ఎక్సలెంట్, ఇంకా రౌండ్ గుడిసెలు. ఇదే మన ఆఫీస్. సో ఫ్రెండ్స్, ఇదే మన పల్లెటూరు కుర్రాళ్ళ అన్న వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అన్న వాళ్ళతో మీకు ప్రతి ఒక్కరితో మాట్లాడిస్తా. ఓకే, ఛానల్ని ఫాలో చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పండి. నెక్స్ట్ టైం కల్పిస్తామని చెప్పండి మరి. బాయ్. ఓకే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా కల్పిస్తాం. ఇప్పుడే కల్పించే వాళ్ళం కానీ వీళ్ళు ఎవరు లేరు కాబట్టి ఊరికి వెళ్ళిపోతున్నాం. ఓకే, బాగా చూసుకోండి ఆఫీస్ చూడు మన అన్న వాళ్ళది. ఏం చేస్తావు, ఎవరు లేరే, ఇంత దవ్వు వచ్చి వెళ్ళిపోయింది. గేట్ వేసేది.
ఓకే. ఇదే మన అన్న వాళ్ళ ఆఫీస్.